నిజంగా ఇదంతా కూడా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి మహిమాన్వితం మరియు భక్తులు అమ్మవారిపై ఉన్న భక్తి ప్రేమ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చలికాలం అంటే విపరీతమైన ఆ ఎముకలు కొరికే చలి సమయం అయినప్పటికీ కూడా అమ్మవారిపై ఉన్న భక్తితో రాష్ట్రం నుంచే కాదు దేశ నలుమూల నుంచి వచ్చిన భక్తులు గడ్డ చలిలో శ్రీ అమ్మవారి దివ్య సన్నిధిలో గల కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించడం అంటే ఆషామాషి విషయం కాదు. అసలు చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి దివ్య సన్నిధానానికి సంబంధించి కృష్ణా నదిలో భక్తులు ఈ గడ్డ చలి సమయంలో సైతం పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారి దివ్య క్షేత్రం దేశంలోనే సాక్షాత్తు జగజ్జనని అయిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై వెలిసి ఉన్నారు. ఈ రోజు ఆ రోజు అని కాకుండా ఏడాదిలో అన్ని రోజులు కూడా భక్త జన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటుంది. అటువంటి అమ్మవారి దివ్య సన్నిధానం ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిత్యం కిటకిటలాడుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ చలికాలం కావడంతో ఈ ప్రాంగణం అంతా కూడా ఈ దట్టమైన పొగమంచుతో అలుముకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మధ్య వయసు వారు కావచ్చు, ఈ దట్టమైన చలిమంచుని సైతం లెక్క చేయకుండా మరోపక్క విపరీతమైన చల్లదనాన్ని సైతం లెక్క చేయకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి మాత్రం మనకి కనిపిస్తున్నాయి. అయితే కృష్ణానది సమీపంలోనే ప్రత్యేక పైప్ లైన్లు అంటే అదే నీరు భక్తులపై పడే విధంగా ప్రత్యేక పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక రకంగా ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కృష్ణానది ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా అమ్మవారిపైన భక్తితో పూర్తిగా కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడ్డ చల్లని సైతం లెక్క చేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రకృతి రమణీయత అనడం అయితే మాత్రం విజయవాడకి సంబంధించి కృష్ణానది ప్రాంగణం అంతా కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కృష్ణానది ప్రాంగణం అంతా కూడా పుణ్యస్నానాలు, మరోపక్క కొండలపై సాక్షాత్తు జగజ్జనని అయిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి దర్శనం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక గొప్ప మహిమాన్వితమనే చెప్పుకోవచ్చు. అమ్మవారి మాల ధరించిన భక్తులు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, చల్లని సైతం పక్కన పెట్టి అమ్మవారిని మనసులో తలుచుకుని పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి వెళ్తున్నారు. నిజానికి ఆధ్యాత్మికంలో ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఎముకలు కొరికే చలిని పక్కన పెట్టి ఈ గడ్డ చలిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని అంటే మనసు నిండా అమ్మవారిని పెట్టుకుని ఈ విధంగా పుణ్యస్నానాలు ఆచరించడం, ఆపై దర్శనానికి వెళ్ళడం ఇదంతా కూడా అమ్మవారి మహిమాన్వితమే అంటూ కూడా విజయవాడ భక్తులు అయితే మాత్రం చెబుతూ ఉంటారు. ఇది అప్డేట్.